గుర్తొచ్చేది ఎన్టీపీ ప్లాంట్. మరియు అంతే మాత్రమే కాకుండా ఇక్కడ భారత్ స్కీమ్ అయితే అందులో కొన్ని పనులు కూడా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ అయితే మనకి రామగుండంలో స్టాప్ ఇవ్వడం జరిగింది. మన రామగుండం రైల్వే స్టేషన్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఎన్టీపీసీ రామగుండం పవర్ ప్లాంట్. మరియు అంతే మాత్రమే కాకుండా ఇక్కడ బొగ్గు గనులు ఇంకా అనేకమైన ఇండస్ట్రీస్ ఉండడం వల్ల ఉత్తర తెలంగాణలోనే రద్దీ గల రైల్వే స్టేషన్ గా పేరుగాంచింది. అంత మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మన దేశవ్యాప్తంగా కూడా అమృత్ భారత్ స్కీమ్ అయితే ప్రవేశపెట్టింది. ఇందులో దేశం మొత్తంలో 1275 స్టేషన్లని సెలెక్ట్ చేశారు. అందులో మన తెలంగాణలో అయితే మనకి 40 స్టేషన్లు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో కొన్ని పనులు కూడా జరుగుతున్నాయి. రామగుండం స్టేషన్ అయితే చాలా వరకు మనకి 80% వరకు అయితే పనులు అయితే పూర్తి అవడం జరిగింది. సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ అయితే మనకి రామగుండంలో స్టాప్ ఇవ్వడం జరిగింది. మన తెలంగాణలో అయితే 3 అంటే 3 స్టాప్లు అనమాట. సికింద్రాబాద్, కాజీపేట్ జంక్షన్, మరొకటి రామగుండం కావడం అయితే శుభ పరిణామం అని చెప్పొచ్చు. చూడొచ్చు, లెఫ్ట్ నుండి ఎంట్రీ, రైట్ కి వెళ్ళితే ఎగ్జిట్ అనమాట. ఇంత బాగా అయితే లేదనమాట. ఇంతకుముందు రైల్వే స్టేషన్ ఫోటో కూడా నేను ఇక్కడ పెడతా అనమాట. ఇక్కడ ముందంతా కూడా గార్డెన్ ఏరియా, మీరు ట్రైన్ ఏమైనా డిలే ఉన్నా కూడా ఇక్కడ వెయిట్ చేయడానికి చాలా బాగుంది. ఇంత మాత్రమే కాకుండా పార్కింగ్ ఏరియా మరియు లోపలైతే మనకి ఎస్కలేటర్ సదుపాయం అయితే కల్పించారు. అట్లా కాకుండా ర్యాంప్ అన్నమాట. మన వికలాంగులు తీసుకెళ్ళడానికి అయితే ర్యాంప్ కూడా ఇక్కడ ఉంది. అంత మాత్రం కాకుండా ఇంకా 2 లిఫ్ట్ పెట్టడం జరిగింది ఎక్స్ట్రాగా. ఇదివరకే పాత 2 లిఫ్ట్లు ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. అటు సైడ్ ఇటువైపు వచ్చేసి ఎస్కలేటర్ మరియు ర్యాంప్ అయితే ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.